హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి జ్యూస్ వీడియో. సో చాలా మంది కామెంట్స్ చేశారు గైస్, నా స్కిన్ కేర్ రొటీన్ వీడియోలో ఆ జ్యూస్ రెసిపీని షేర్ చేయండి అని. ఆ వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల దాంట్లో షేర్ చేయలేదు. సో ఈరోజు నేను మీతోని ఆ జ్యూస్ రెసిపీని మీతోని షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఇంకెవరైనా స్కిన్ కేర్ వీడియో చూడలేదు అంటే మాత్రం నేను నాకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదర్వైజ్ సమ్వేర్ స్క్రీన్లో నేను మీకు లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో చూశాక. సో మీతో వీడియో షేర్ చేద్దామంటే అవ్వట్లేదు ఎప్పుడు. సో ఈరోజు ఖచ్చితంగా ఎట్లయినా కొందరు అయితే లిటరల్లీ ప్లీజ్ కొంచెం తొందరగా షేర్ చేయండి జ్యూస్ వీడియో అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేశారు ఆ వీడియో కింద. సో నిజంగా గైస్, ఈ జ్యూస్లో ఉన్న బెనిఫిట్స్ అంతో ఇంతో కాదు, అది నేను స్వయాన ట్రై చేశాక నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను. జనరల్గా చాలా మంది షేర్ చేస్తూ ఉంటారు ఆ జ్యూస్ అని, ఇది తాగండి హెల్త్ స్కిన్కి మంచి ఉంటుంది, ఇది తాగండి మంచి ఉంటుంది అనేసి. సో మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది తాగాలి ఏంటి అనేసి. స్కిన్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు జ్యూస్ తాగాలంటే మాత్రం ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. బికాజ్ నాకు పర్సనల్గా చాలా హెల్ప్ అయింది. నేను కన్సిస్టెంట్గా 1.5 months ఆ జ్యూస్ని తాగాను. నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది అది. అండ్ మీరు కంపల్సరీ కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ లేదు అంటే మాత్రము మీకు వర్కౌట్ అవ్వదు. మీరు రెగ్యులర్గా తాగాలి, స్కిప్ చేయకుండా. నేను 1.5 months 1 day కూడా స్కిప్ చేయకుండా తాగాను. ఒకవేళ మీరు ఏమంటారు లేవగానే ఎంప్టీ స్టమక్ మీద తాగాలి ఈ జ్యూస్. సో మీకు వీలు అవ్వట్లేదు, బిజీ మార్నింగ్స్ ఉన్నాయంటే మాత్రం మీరు ముందు చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు తాగే ముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయటికి తీసి మళ్ళీ నార్మల్ రూమ్ టెంపరేచర్ అయ్యాక మీరు తాగొచ్చు. బికాజ్ ఎంప్టీ స్టమక్ చల్లగా తాగడం ఇట్స్ నాట్ గుడ్, రూమ్ టెంపరేచర్ తాగడం ఓకే. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. కుకుంబర్ కావాలి, ఫస్ట్ కుకుంబర్ అండ్ క్యారెట్ అండ్ లెమన్ అండ్ జింజర్ అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ సెలరీ. ఐ నో ఇండియాలో ఉన్న వాళ్ళకి సెలరీ చాలా రేర్గా దొరుకుతుంది, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఈ సెలరీ స్టిక్స్. సో దీంట్లో నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సరే మీరు డిసప్పాయింట్ అవ్వకండి సెలరీ మా దగ్గర అవైలబుల్ ఉండదు అనేసి. దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆరెల్స్ దీంట్లోనే మీరు ఇంక్లూడ్ చేయడానికి కూడా నేను చెప్తాను స్పినాచ్ అంటే పాలకూర. సో పాలకూరని మీరు ఇంక్లూడ్ చేయండి దీనికి ఆల్టర్నేటివ్గా. అది కూడా చాలా మంచి రిజల్ట్స్ మీకు ఇస్తుంది మీ స్కిన్కి. అండ్ ఇది చాలా ఫేమస్ జ్యూస్ కూడా, అంటే కీర్తి సురేష్, మలైకా అరోరా, సో వీళ్ళందరూ కూడా ఈ జ్యూస్ని వాళ్ళు రెగ్యులర్గా లేవగానే ఎంప్టీ స్టమక్లో తాగుతారు. సో వాళ్ళు డెఫినెట్గా హీరోయిన్స్ అంత వాళ్ళ స్కిన్ అంత హెల్తీగా మెయింటైన్ ఉంటుందంటే వాళ్ళు అప్లయింగే కాదు, ఈ లోపల ఇంటర్నల్ కూడా వాళ్ళు హెల్తీగా తాగాలి కదా. సో ఇది వాళ్ళకు కూడా చాలా మందికి హెల్ప్ అయింది. సో నేను విన్నాను ఒక ఇంటర్వ్యూలో. అండ్ నేను యాక్చువల్గా నేను మీకు ఇప్పుడు చూపెట్టలే ఈ జ్యూస్. నేను ఆల్రెడీ మీకు నా వీడియో నా లైఫ్ అప్డేట్ వీడియోలో నేను ఒక జ్యూస్ తాగుతున్నాను అని చెప్పేసి మీకు మెన్షన్ చేశాను. ఒకవేళ నాకు వర్కౌట్ అవుతేనే నేను మీతో షేర్ చేసుకుంటా అనేసి. సో నాకు వర్కౌట్ అయింది, సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా మాటలు అయిపోయినాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సెలరీకి రీప్లేస్మెంట్గా పాలకూర యాడ్ చేయాలని చెప్పాను కదా, అది ఎలా యూస్ చేయాలో చెప్తాను. 2 waysగా దాన్ని యూస్ చేయొచ్చు. డైరెక్ట్ నార్మల్గా పాలకూర ఒక కట్ట తీసుకొని వాష్ చేసేసి డైరెక్ట్ జ్యూస్లో ఈ వెజిటేబుల్స్తో పాటు వేయచ్చు. లేదంటే ఒక మరుగుతున్న వాటర్లో ఈ పాలకూర అందులో వేసి ఒక 1 minute ఉంచి ఆ వాటర్ అంతా వడబోసి ఆ పాలకూరని ఈ జ్యూస్లో అంటే ఈ వేరే వెజిటేబుల్స్తోని యాడ్ చేసి మిక్సీ పట్టేయచ్చు. పాలకూరలో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అంటే అందులో విటమిన్ సి, ఏ అండ్ ఈ కూడా ఉంది. అండ్ పాలకూరలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనల్ని పింపుల్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ క్యారెట్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ న్యాచురల్గా గ్లో అవుతుంటుంది. అండ్ అందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, మన కొలాజన్ని బూస్ట్ చేస్తుంది. అండ్ షుగర్స్ కూడా బంద్ చేయాలి అండి, మంచి స్కిన్ మీకు యాక్నే రావద్దు. అండ్ చూడండి, మీరు ఒక 1 month కంప్లీట్గా షుగర్ కూడా అవాయిడ్ చేసి చూడండి, డెఫినెట్గా మీ స్కిన్లో మీరు చేంజెస్ చూస్తారు. ఆల్సో క్యారెట్స్ యూస్ చేయడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇంత మంచి బెనిఫిట్ ఉన్నప్పుడు క్యారెట్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ కుకుంబర్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది తీసుకోవడం వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది ఎక్కువ.
కుకుంబర్ని పీల్ చేయకుండానే యూస్ చేస్తాను బికాస్ మాకు ఇక్కడ చాలా థిన్గా ఉంటుంది దాని స్కిన్. సో అందుకే నేను రిమూవ్ చేయను. ఇండియాలో మాత్రం దొరికే కీరా దోసకాయకి మీరు డెఫినెట్గా పీల్ చేసుకొనే వేసుకోండి. జింజర్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ విటమిన్స్ ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల మనకి యాక్నే రాకుండా ఆపుతుంది అండ్ మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా అది కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి సో అది కూడా కంట్రోల్ చేస్తుంది. సెలరీలో కూడా చాలా అంటే చాలా స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ అది మనకి యాక్నే రాకుండా ఫైట్ చేస్తుంది అండ్ మనకి డ్యామేజ్ ఉన్న స్కిన్ని కూడా రిపేర్ చేస్తుంది అండ్ దాంట్లో ఎస్పెషల్లీ డీటాక్సిఫైయర్ ఉంది కాబట్టి మన స్కిన్ని క్లియర్ చేస్తుంది. అండ్ ఆల్సో నేను ఈ జ్యూస్లో లెమన్ యూస్ చేస్తాను కాబట్టి లెమన్లో విటమిన్ సి ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల డెడ్ స్కిన్ని అండ్ ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ని ఎక్స్ఫోలియేట్ చేసేస్తుంది. నా దగ్గర జ్యూసర్ లేదు. నా మీద నాకు నమ్మకం లేకుండా నేను కంటిన్యూస్గా తాగుతాను. పృథ్వీ నన్ను కంటిన్యూస్గా తాగిన తర్వాత జ్యూసర్ తీసుకుందాం అనేసి. బికాజ్ ఇక్కడ తీసుకోవడానికి అంత పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ అస్సలకే లేదు. సో ఇప్పటికే నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నా, అది ఎక్కడో అక్కడ ఒక మూలలో పెట్టాల్సి వచ్చింది. సో ఇంకా నేను ఆ జ్యూసర్ అవన్నీ తీసుకుంటే అసలు నాకు ప్లేసే సరిపోదు ఇక్కడ. సో అందుకే నేను తీసుకోవట్లే. కరెంట్ నా దగ్గర ఉన్న ఒక నార్మల్ మిక్సీతోని దాంట్లో నేను జ్యూస్ చేసేస్తాను. ఇదంతా ఇలా వేసేసి మిక్సీ. ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నాను. ఇది నేను డైలీ దీంట్లోనే పోసుకుంటాను కాబట్టి దీని కలర్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ కర్చీఫ్లో నేను ఫిల్టర్ చేసుకుంటాను. అండ్ దీంట్లో లెమన్ మర్చిపోయాం, మనం ఇంకా లెమన్ యాడ్ చేయలేదు. హాఫ్ లెమన్ సరిపోద్ది దీంట్లో. యా, మన జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇది చాలా హెల్దీ, టేస్టీగా కూడా ఉంటుంది బికాస్ లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల దాంట్లో ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. మరి అంత వర్స్ట్ టేస్ట్ అయితే ఏముండదు. నేనైతే తాగగలుగుతాను. ఫస్ట్ డే కూడా నేను లైక్ ఎట్లుంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుండే జ్యూస్ అయితే, నో డౌట్ అందులో. అండ్ యా, దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తాగితే మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇది. సో డెఫినెట్గా మీరు ఈ జ్యూస్ని ట్రై చేయండి అండ్ దీని రిజల్ట్స్ మాత్రం 100% బాగా వస్తాయి. దీంతో పాటు ఇంకా నేను చెప్పిన అది కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కోసము. యా, సో డూ ట్రై ఇట్ అండ్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను డైట్లో ఉన్నప్పుడు ఇన్ జనరల్గా బ్రేక్ఫాస్ట్ సపరేట్గా చేసుకోను. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ బికాస్ దీంట్లో అన్ని వెజిటేబుల్స్ కంటెంట్ ఉన్నాయి కాబట్టి సో నాకు ఫుల్లింగ్గా అనిపిస్తుంది ఇది. యా, సో జ్యూస్ అయితే నేను కంప్లీట్ చేశాను. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి ఈ జ్యూస్ని. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఇదండి వాటి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.